తల్లిదండ్రులకు మించి ఈ లోకంలో పిల్లల బాగు కోరుకునేవారు ఎవరు ఉండరు అని చాలా మంది చెబుతారు. అది నిజం కూడా. కానీ కొన్ని సందర్భాల్లో పిల్లల భవిష్యత్తుని దగ్గరుండి తమ స్వార్థం కోసం నాశనం చేసే తల్లిదండ్రులు అక్కడక్కడా ఉంటారు. అలాంటి తల్లిదండ్రుల స్వార్థానికి బలైన ఒక హీరోయిన్ నిజ జీవిత కథ ఇది. ఆ హీరోయిన్ నే ఒకప్పటి అలనాటి తార కాంచన. కాంచన అసలు పేరు వసుంధరాదేవి. 1939లో జన్మించింది కాంచన. కాంచన తల్లిదండ్రులకు ఆ కాలంలోనే విపరీతమైన డబ్బు ఆస్తులు ఉండేవి. ఏమి కావాలంటే అవి కొనిచ్చేవారు. భరతనాట్యం, సంగీతాన్ని కూడా నేర్పించారు. కాంచనకు గిరిజ అనే ఒక చెల్లి ఉండేది. కాంచనను చిన్నప్పుడు స్నేహితులతో పెద్దగా కలవనిచ్చేవారు కాదు. దీంతో కాంచనకు ఒంటరితనం బాగా అలవాటైపోయింది. కాలక్రమంలో కాంచన వాళ్ళ నాన్నకు వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి. కుటుంబ పరిస్థితి తలక్రిందులైంది. ఆర్థికంగా బాగా చితికిపోయారు. కాంచన తన చదువుని మధ్యలో ఆపేసి కుటుంబానికి ఆసరాగా ఉండటానికి ఆ కాలంలోనే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో చేరింది. దర్శకుడు శ్రీధర్ ఒకానొకసారి ఏరోప్లేన్ లో వెళ్తున్నప్పుడు కాంచనను చూసి ఆమె అందానికి ముచ్చటపడి హీరోయిన్ గా నటించే సత్తా ఆమెలో ఉందని గ్రహించి కాంచనను సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తారా అని అడిగారు. కుటుంబ పరిస్థితులతో పాటు తన తండ్రి అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉండటంతో ఈ బాధలన్నీ కనుమరుగవుతాయని భావించి వెండితెరపై హీరోయిన్ గా నటించడానికి సరే అని ఒప్పుకుంది. వసుంధరాదేవి అనే అసలు పేరుని కాంచనగా మార్చింది కూడా దర్శకుడు శ్రీధరే. అనంతి కాలంలోనే కాంచన తన అందం, అభినయంతో విపరీతమైన పేరుని సంపాదించుకుంది. టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. తెలుగు, తమిళ, హిందీ ఇలా అన్ని భాషల్లో నటించడం ప్రారంభించింది. దీంతో పాటు డబ్బు కూడా బాగా సంపాదించడం మొదలైంది. కాంచన తల్లిదండ్రులు కాంచన కంటే కూడా కాంచన సంపాదించే డబ్బు పైనే మమకారం, ప్రేమ పెంచుకున్నారు. అది కాంచన మొదట్లో గ్రహించలేకపోయింది. దానికి కారణం ఆమె తల్లిదండ్రులను దైవంగా భావించింది, గుడ్డిగా నమ్మింది. ఇంతలోనే కాంచన చెల్లి గిరిజ ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంతో కాంచనకు తనను అర్థం చేసుకునే ఒక్కగానొక్క మనిషి కూడా దూరం అయిపోయిందట. క్రమంగా కాంచన తల్లిదండ్రులపైనే విపరీతంగా ఆధారపడటం మొదలైంది. అదే ఆమెకు పెద్ద బలహీనతగా మారింది. కాంచన బలహీనతను పసిగట్టిన తల్లిదండ్రులు ఒకానొక సమయంలో కాంచనకు తెలియకుండానే తెల్ల పేపర్లపై కాంచనతో సంతకం తీసుకుని ఆమె ఆస్తిని మొత్తం కాజేయాలనుకున్నారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులపై పోరాడితే తప్పు అని భావించి అన్నింటికీ సర్దుకుపోయేది. ఆ సర్దుకుపోవడం ఎంత విపరీతమైన పరిణామాలకు దారి తీసిందంటే చివరికి కాంచన పెళ్లి చేసుకుంటే ఎక్కడ ఆస్తంతా వెళ్లిపోతుందో అని చెప్పి ఆమె తల్లిదండ్రులు ఆమెకు కనీసం పెళ్లి కూడా చేయలేదు. సొంత తల్లిదండ్రులే ఆమెతో ఇలా వ్యవహరించటంతో కాంచనకు మనుషులన్నా, మానవ సంబంధాలన్నా నమ్మకం సన్నగిల్లింది. సినిమాల నుండి తప్పుకునింది. ఎన్నో సంవత్సరాలు అజ్ఞాతంలో గడిపింది. తన ఆస్తి కాజేద్దామనుకున్న తల్లిదండ్రులపై న్యాయ పోరాటానికి సిద్ధపడింది. ఎట్టకేలకు న్యాయస్థానంలో ఆ పోరాటం గెలిచింది. తన ఆస్తులను తిరిగి సంపాదించుకుంది. కాంచన తాను గెలిచిన మొత్తం ఆస్తిని 2010లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి విరాళంగా టీటీడీకి రాసిచ్చేసింది. ఆ ఆస్తి విలువ దాదాపు 15 కోట్లు. ఇప్పుడు కాంచన వయసు 77 సంవత్సరాలు. తన గతాన్ని మర్చిపోయి తన చెల్లికి మళ్లీ దగ్గరైంది. హాయిగా ఇప్పుడు దైవ చింతనలో తన జీవితాన్ని గడుపుతోంది. హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న అర్జున్ రెడ్డి సినిమాలో కాంచన ఒక పాత్రలో నటించిందని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఒక గొప్ప నటి తన కుటుంబం కోసం ఒత్తులా తాను కరిగిపోయి వెలుగునిస్తే ఆ వెలుగుకి కనీసం విలువ లేకుండా చేసి చివరికి ఆ వెలుగే లేకుండా చేశారు కొంతమంది స్వార్థపరులు. ఆ స్వార్థపరులు ఆమె తల్లిదండ్రులు కావడం దురదృష్టం. ప్రపంచంలో ఎవరికీ ఇలాంటి పరిస్థితి ఏర్పడకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.